రూ. 3000కే టాటా ఎలక్ట్రిక్ సైకిల్. ఇందులో నిజమెంత? 700 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్టయితే టాటా కంపెనీ వాళ్ళు రూ. 3249కే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్ చేస్తున్నారని చెప్పి కొన్ని ఆర్టికల్స్ అయితే ఈ మధ్యకాలంలో చాలా స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చి టాటా వాళ్ళ స్ట్రైడర్ ఎలక్ట్రిక్ సైకిల్ అని చెప్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 108 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు అనమాట. దీంట్లో డిస్క్ బ్రేక్లు ఇటువంటి ఇమేజెస్ అనేది బాగా సర్క్యులేషన్ ఉంది. బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక ఫేక్ న్యూస్ అండి. కొన్ని ఫేక్ ఆర్టికల్స్ జనాలు సర్క్యులేట్ అయ్యేసరికి జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రూ. 3000కి వాళ్ళ ఇంచుమించుగా నార్మల్ సైకిల్ రావట్లేదు, అలాంటిది ఎలక్ట్రిక్ సైకిల్ ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు రూ. 3000కి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ బ్యాటరీ ప్యాక్ కూడా రాదండి. ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో ఉపయోగించే మోటార్ కాస్ట్ దీనికన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా స్పెక్యులేషన్ అనమాట. వీళ్ళు చూపిస్తున్న ఎలక్ట్రిక్ సైకిల్ ఆల్రెడీ టాటా వాళ్ళు రివీల్ చేసిన ఒక ఎలక్ట్రిక్ సైకిలే. ఇది ఫ్లిప్కార్ట్లో దీని రేటు సుమారుగా రూ. 27,000 వరకు ఉంది. సో కొంతమంది ఏంటంటే కొంచెం వ్యూస్ ఎక్కువ రావాలని చెప్పి, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ పెట్టి దీన్ని ఎక్కువ వ్యూస్ రావాలని చెప్పి ఇటువంటి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ మీరు ఇటువంటి న్యూస్ అయితే ఎప్పుడు నమ్మకండి. ఎలక్ట్రిక్ సైకిల్ అంటే వాళ్ళు ఒక రూ. 20,000 నుంచి రూ. 25,000 పెట్టకపోతే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ రావట్లేదు. అలాగే ఒక మంచి ఎలక్ట్రిక్ సైకిల్ అంటే ఒక రూ. 40,000 వరకు మనం డబ్బులు అయితే పెట్టాల్సి వస్తుంది. ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు 5,000కే రూ. 10,000 ఎలక్ట్రిక్ సైకిల్ వస్తుందంటే దాన్ని అయితే నమ్మకండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట. హైదరాబాద్ భారతదేశానికి ఈవీ క్యాపిటల్ గా అవతరిస్తుందని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ లో హైదరాబాద్ సిటీ టాప్ లో నిలిచిందని అయితే చెప్తున్నారు అనమాట. అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా 300 ఎలక్ట్రిక్ బస్సులను అయితే హైదరాబాద్ చుట్టూరా అయితే ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మేము భారతదేశానికి హైదరాబాద్ ఈవీ క్యాపిటల్ అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే వ్యాఖ్య చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లోకి 3 కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ని అలానే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చే ప్లాన్లు అయితే ఉన్నట్టుగా తెలుస్తుందండి. ఇప్పటికే అల్ట్రావైలెట్ కంపెనీ నుండి F77 ఎలక్ట్రిక్ బైక్ ని అయితే అందుబాటులో తీసుకొచ్చారు. అలానే ఈ మధ్య కాలంలో F99 ఎలక్ట్రిక్ బైక్ ని టెస్ట్ చేశారు. గంటకి 258 కిలోమీటర్ల టాప్ స్పీడ్ లో భారతదేశంలోనే ఫాస్టెస్ట్ 2-వీలర్ కింద అవతరించింది అనమాట. అంత పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ అయితే వీళ్ళు డెవలప్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు కొన్ని మేజర్ సిటీస్లో అయితే వీళ్ళ షోరూమ్స్ అయితే ఏర్పాటు చేశారు. బట్ వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్లో ఇనీషియల్గా ఒక 50 నగరాల్లో వీళ్ళ షోరూమ్స్ అయితే పెడతామని చెప్తున్నారు. దాంతోపాటుగా ఓవర్సీస్ మార్కెట్ మీద కూడా వీళ్ళైతే ప్లాన్ వేసుకున్నారు అనమాట. రాబోయే సంవత్సరాల్లో ఓవర్సీస్ మార్కెట్లో కూడా తమ ఎలక్ట్రిక్ బైక్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ బైక్సే కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ దాని యొక్క టెక్నికల్ స్పెక్స్ ఏమి కూడా వీళ్ళు రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారనమాట. మేము ఇక మీదట ఆర్టీసీ బస్సులు ఏదైతే ఉన్నాయో రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. ఆర్టీసీలో అన్ని కూడా ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించినట్లయితే కనుక దానికి కావాల్సిన పవర్ని కూడా సప్లై చేసుకోవచ్చు. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా పవర్ సప్లై చేసుకోవచ్చు. దానివల్ల ఆర్టీసీకి భారం తగ్గుతుంది అనేది చెప్పారు. బట్ ఇది ఇమీడియట్గా కాకపోయినా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో ఒక రాబోయే 5 సంవత్సరాలు ఇది జరుగుతుంది. మేము ఇక మీదట ప్రొక్యూర్ చేసే బస్సులు ఎలక్ట్రిక్ బస్సులనే ప్రొక్యూర్ చేస్తామని చెప్పారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే విద్యుత్ కంపెనీ వాళ్ళకి $2.5 మిలియన్ ఫండింగ్ అయితే లభించింది అనమాట. ఈ విద్యుత్ కంపెనీ వాళ్ళు ఎలా పాపులారిటీని సంపాదించారంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్, ఈ ఫైనాన్సింగ్ అంతా కూడా విద్యుత్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఉదాహరణకి ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు తాజాగా తమ విన్సర్ ఎలక్ట్రిక్ కార్ని బాగా సక్సెస్ చేయడానికి కారణం ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనమాట. ఎంజీ విన్సర్ కార్ని ఇనీషియల్గా ₹10 లక్షలకి అయితే లాంచ్ చేశారు. బట్ వాస్తవానికి ఇది బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. వాస్తవానికి దీని ధర ₹13,50,000 అనమాట. బట్ వీళ్ళు ఏం చేశారంటే ఆ బ్యాటరీకి మీరు ఇనీషియల్గా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎన్ని కిలోమీటర్ నడిపితే దానికే డబ్బులు కట్టండి అని చెప్పి బ్యాటరీకి సెపరేట్గా కాస్ట్, అంటే మీరు ఎన్ని కిలోమీటర్ నడుపుతారు దానికే కాస్టింగ్ వేశారు. ఈ పర్టికులర్ ప్లాన్ అంతా ఎగ్జిక్యూషన్ వీళ్ళు చూసుకుంటారు అనమాట. ఈ విద్యుత్ కంపెనీ వాళ్ళు ఎంజీ మోటార్స్, కామెట్ టీవీ కానివ్వండి, లేకపోతే జెడ్ఎస్ఈవి కానీ అన్నింటిలో కూడా ఈ బ్యాటరీ యాజ్ సర్వీస్ ప్లాన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కేవలం ఎంజీ కంపెనీ వాళ్ళకే కాదు, టాటా మోటార్స్ కానివ్వండి, యూలర్ మోటార్స్ కానివ్వండి, ఇలా
కొన్ని కంపెనీస్ కూడా ఇది సర్వీస్ ఇస్తున్నారు. ఇది B2B పర్పస్లో ఇస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే JBM ఆటో కంపెనీ వాళ్ళు JBM EV వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు అనమాట. ఇది వాళ్ళ స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా అనౌన్స్ చేశారు. వీళ్ళు JBM ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు షేర్ మార్కెట్లో అయితే వీళ్ళు లిస్టింగ్ అయిన కంపెనీ అనమాట. అందువల్లే వీళ్ళు అనౌన్స్మెంట్ అనేది వీళ్ళందరికీ వీళ్ళ షేర్ హోల్డర్స్ అందరికి కూడా అనౌన్స్ చేశారు. వీళ్ళు కొత్త కంపెనీని అనౌన్స్ చేసినప్పటికీ ఇది కంప్లీట్ గా ఓనర్షిప్ అంతా కూడా JBM ఆటో అండర్టేకింగ్ కిందే ఈ కంపెనీ అయితే ఉంటుందని చెప్తున్నారు. కొత్తగా వీళ్ళు అనౌన్స్ చేసిన JBM ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఏదైతే ఉందో దీని ద్వారా వీళ్ళు అడ్వాన్స్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అలానే లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ డెవలప్ చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటుగా ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఈ కంపెనీ నుండే ఇక మీదట బిల్లింగ్ అంతా కూడా కొత్త కంపెనీ ద్వారా జరగబోతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓల్వో కంపెనీ వాళ్ళు తమ కొత్త ఎలక్ట్రిక్ కార్ని అయితే అన్వీల్ చేశారు. దీని పేరే ES90. ఇది ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్ అండి. 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ మీద అయితే ఈ కార్ సిస్టమ్ అయితే వర్క్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ పెడితే ఎలక్ట్రిక్ కార్ 700 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కేవలం మీరు 10 నిమిషాలు ఛార్జ్ పెడితే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఆ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అయితే యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ యొక్క రేట్లను అయితే ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ అయితే MG మోటార్స్ కంపెనీ వాళ్ళు MG కామెట్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారనమాట. ఇది కొత్త డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రారంభ రేటు 7,80,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. బట్ ఇది బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద తీసుకుంటే దీని కాస్ట్ ఇలా ఉంటుంది. బట్ మీరు విత్ బ్యాటరీ ప్యాక్ తో బ్యాటరీకి కూడా మీరు ఫుల్ పేమెంట్ చేసేసుకుంటే కనుక అప్పుడు దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ 9,81,000 రూపాయలు అయితే అవుతుంది అనమాట. ఇక MG కామెట్ టీవీ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కార్ లో 17 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 230 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే తాజాగా వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ కార్ కి. సుమారుగా 2.5 గంటలోనే ఎలక్ట్రిక్ కార్ 80% అయితే ఛార్జ్ అవుతుంది ఫాస్ట్ ఛార్జర్ సాయంతో. ఇక ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఎలక్ట్రిక్ కార్ ని ప్రీ బుకింగ్ చేసుకోవాలంటే 11,000 రూపాయలు పెట్టి ఎలక్ట్రిక్ కార్ ని అయితే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే టెస్లా కంపెనీ వాళ్ళు భారతదేశంలో ఒక 13 జాబ్ రోల్స్ అయితే అనౌన్స్ చేశారు అనమాట. ఒకసారి ఆ జాబ్ రోల్స్ ఏంటో సార్ చెక్ చేద్దామండి. ఈ జాబ్ రోల్స్ అన్ని కూడా ముంబైలోనే అనౌన్స్ చేశారు. సర్వీస్ అడ్వైజర్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్, సర్వీస్ మేనేజర్, టెస్లా అడ్వైజర్, స్టోర్ మేనేజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, డెలివరీ ఆపరేషన్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్ స్పెషలిస్ట్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, కన్స్యూమర్ ఎంగేజ్మెంట్ మేనేజ్మెంట్. మనకు తెలిసిన విషయం టెస్లా వాళ్ళు రీసెంట్ గా వచ్చిన వార్తలు ఇక్కడే తమ ఎలక్ట్రిక్ కార్ని అమ్మే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలక్ట్రిక్ కార్ని బెర్లిన్ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. ఇలా అమ్మడం స్టార్ట్ చేస్తే కనుక ఒక 3 సంవత్సరాల్లోనే టెస్లా కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు వీళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ 110% నుంచి 15% తగ్గాలంటే ఖచ్చితంగా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే పెట్టాలి. 4,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడి అయితే పెట్టాలి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ హెచ్ఆర్ డ్రైవ్ ఫ్యూచర్.